సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో దేనికి రా అంటే ఒక పర్పస్ ఉన్నది. ఒక పర్పస్తో రికార్డ్ చేస్తున్న వీడియో. దేనికి రా అంటే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ట్యూషన్ సెంటర్ మా ఇంట్లోనే. సడన్గా ఇప్పుడు దేనికి ట్యూషన్ సెంటర్ అంటే ఏం లేదు, సడన్గా ఏం లేదు. లాస్ట్ 1 year నుండి కూడా ఈ థాట్ అనేది మనకి బ్రెయిన్లో రన్ అవుతుంది. లక్కీలీ మనకి ఇప్పుడు ఛాన్స్ దొరికింది స్టార్ట్ చేయడానికి. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. దానికోసం మనమైతే పాంప్లెట్స్ కూడా ప్రింట్ చేయించుకొని వచ్చాము వెళ్ళి. ఇంకా కొన్ని కావాలి, ప్రింటింగ్ ప్రాసెస్లో ఉంది. సో ఈ పాంప్లెట్ అనేది మీకు ఇక్కడ పెద్దగా వేస్తాను, స్క్రీన్ మీద ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఇదైతే మన పాంప్లెట్ అనమాట. ఫ్లెక్సీ ఏదో అనుకోవచ్చు మీరు. ఈ కింద ఉన్న QR కోడ్ని అయితే మీరు స్కాన్ చేస్తే కొన్ని ఫర్దర్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. దేనికి ఎలాగా, టైమింగ్స్ ఏంటి, క్లాసెస్ ఏంటి అనేది తెలుస్తుంది మీకు. ఒకసారి చెక్ చేయండి. అండ్ రిమైనింగ్ ట్యూషన్ సెంటర్స్కి మీ దానికి డిఫరెన్స్ ఏమైనా ఉందిరా, ఎందుకు ఉన్నది. మరి వీక్ అంతా మండే టు సాటర్డే ట్యూషన్స్కి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా లైక్ ఎక్స్ట్రా యాక్టివిటీస్, జీకే మీద క్విజెస్ ఏమైనా పెట్టడం, లేదంటే రోల్ ప్లేస్ ఎక్సెట్రా ఇలాగ ఏమైనా వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేసేటట్టు పిల్లల్ని మరి పూర్తిగా స్టడీస్ మీద కాకుండా కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా పెడితే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుందనే థాట్తో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మనం టాలీ, MS ఆఫీస్, PPT ప్రెజెంటేషన్స్ ఇవి కూడా ఎలా చేయాలనేది నేర్పిస్తున్నాం. ఒకసారి స్కాన్ చేసి చూడండి, డీటెయిల్స్ అనేవి ఫుల్ అందులో ఉంటాయి. అండ్ లొకేషన్ వచ్చేసరికి విజయనగరం సౌత్ ఇండియా షాప్ మాల్ ఉంది కదా, సో దాని పక్క స్ట్రీట్లోని లాస్ట్కి రావాలి. లాస్ట్ నుండి 5th హౌస్ మాది. సో అక్కడైతే చెప్తున్నాం మేము పెడతాం. ప్రస్తుతానికి చిన్నదే పెడుతున్నాను బయట బోర్డు, హోప్తో పెద్దది కూడా పెడతాం. దీనికి మనం ప్రమోషనల్ వీడియో కూడా ఒకటి స్క్రిప్ట్ అనేది బేస్ వర్క్ రెడీగా ఉంది. మన సాయి పండుగ క్యారెక్టర్స్తోనే దాన్ని కూడా షూట్ చేసి రిలీజ్ చేయాలనే థాట్తోనే ఉన్నాను. ప్రజెంట్ అయితే మన పాంప్లెట్స్ అనేవి బయటన పంచడానికి వెళ్తున్నాం మా బావగారిని పట్టుకొని. సో వాళ్ళు రాగానే ముందు ఇప్పుడు మనం పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి. హోప్ ఈ వీడియో ఎక్కడి దాకా అయితే రీచ్ అవుతుందో పిల్లలు తెలుసుకొని వస్తారని రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో. ఇది పబ్లిసిటీ స్టంట్ ఏం కాదు, అంటే పిల్లలకి యూజ్ అవుతుందనేసి చేస్తున్నాను వీడియో.